ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారంకి ఒకసారి అయినా సరే మంచి గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసుకోవాలి. ఓకే. బస్సులకి కాదు, కార్లకే కాదు, ఏదైనా సరే వెహికల్స్ అనే వాటికి అన్నిటికీ కూడా మంచి గుమ్మడికాయ ఒకటి దిష్టి తీసేయాలి. దిష్టి తీసిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చేస్తారంటే, మన వాళ్ళు చెప్పింది కావచ్చు, వాళ్ళ గ్రహరీత్యా వాళ్ళకి తెలిసింది కావచ్చు, గుమ్మడికాయ దిష్టి తీసి దాన్ని పగలగొట్టి దాంట్లో 1 కిలో కుంకుమ, 1 కిలో పసుపు వేసేసి ఆ ఒక కర్పూరం బిళ్ళ వెలిగిస్తారు మైనంది. అంటే వీళ్ళే అగ్ని అవ్వని చూపిస్తారనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పగల కొట్టాము అంటే ఆ పగల కొట్టిన దాంట్లో ఆ దెయ్యం ఉంటుంది. ఆ దిష్టి దోషాలంతా దానిలోకి వెళ్ళిపోవాలని కదా. ఇప్పుడు ఒకళ్ళకి ఏదైనా గుమ్మడికాయ దిష్టి తీస్తాం, కొబ్బరికాయ దిష్టి తీస్తాం. ఆ దిష్టి తీయడం ఎందుకు? మనలో ఉన్నటువంటి నెగిటివిటీ దాని లోపలికి వెళ్ళాలి అని, అంతేనా? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటకు వచ్చేలాగా, లోపలికి వెళ్ళగానే పిల్లలు పుడతాయి, మళ్ళీ బయటకు వచ్చేలాగా కట్మని పగల కొట్టేస్తారు. ఇక వీడే మొగోడు, వీళ్ళకి చాలా బలం ఉంది అన్నట్టుగా పగలగొట్టేస్తారు. ఈ పగలగొట్టగానే దానిలో ఉన్నటువంటి పిల్ల పితక అన్నీ వచ్చి మళ్ళీ అందులో దూరతాయి. ఈ షాపుకి ఈ నిమ్మకాయలు కడతారు. నిమ్మకాయలు కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా 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 మొత్తం షాప్ నుండి తిప్పి ఆ షాప్ ముందే వేస్తారు. ఆ షాప్ ముందు వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ షాపులో ఉన్నటువంటి దిష్టి అంతా నిమ్మకాయలోకి వెళ్ళిపోద్ది. అవి తీసుకెళ్ళి ఎక్కడన్నా రోడ్ అవతలనో లేకపోతే పొదలకొని చెట్లలోనో లేకపోతే ఇళ్లలో వేయాలి. వీళ్ళు ఆ షాప్ ముందే వేస్తాడు. ఇలా చూస్తుంటాడు, వ్యాపారం మానేసి ఆగ్రా బాబు అని చెప్పి ఇలా చూస్తుంటాడు.